కెరీర్ బోటి ఎవరికి ఇస్తున్నావు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సోనియా అఫీషియల్. ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఏం ఫంక్షన్ అని అనుకుంటున్నారా? మీరు కనుక షార్ట్స్ చూసుంటే మీకు పక్కా తెలిసేది. ఈరోజు మా ఇంట్లో దసరా అని చెప్తాం మేమైతే. మామూలు అంటే తులజాపూర్ నుంచి మా మమ్మీ అమ్మవారిని అయితే తెస్తుందనమాట ఇంట్లో. మా ఇంట్లో జరగబోయే ఫస్ట్ ఫంక్షన్. ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో చూపిస్తాను, మీరు చూడండి. బాయ్. ఏయ్ చల్లు బొట్టుకెచ్చా? అబ్బా బొట్టు పెట్టుకున్నట్టుందా ఏమే? ఇంకా నీళ్ళకి చూపి తిరుగు మొత్తం గంగిరెద్దు లెక్క ఉంది కదా ఫ్రెండ్. సో సుమి మోడల్ కి చూస్తారా? సో నేను ముఖం చెప్పి ఇప్పుడైతే అమ్మవారి దగ్గర పెట్టిన హారాన్ని మన మెడల్లో ఇస్తారు. అదే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పూజ అయితే చేపిస్తున్నారు చూడండి, కంపల్సరీ అదైతే ఉండాలి. అది కూడా తులజాపూర్ నుంచి తెప్పిస్తారు. దాన్ని మా లాంగ్వేజ్లో కోడి అని చెప్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైనది పూలియా గన్ను అనమాట. దాన్ని పెట్టుకొని అమ్మవారిని అయితే తల మీద వెతుక్కొని అలా తమ్ముడు దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే తమ్ముడు తులజాపూర్ నుంచి అమ్మవారిని తెచ్చాడు. నేను అక్కడికి వెళ్ళే వరకు తమ్ముడు బయటనే అలానే నించోవాల్సిందే. ఎక్కడున్నారన్న బాయ్ పని
చెప్పు చూసింగాను ఏం తినలే ఎందుకు ఉండాలా ఉండాలి వాళ్ళ ఇప్పుడు తిన్నా ఇప్పుడు ఏంటి ఏం తింటా గట్టి మాట్లాడుతున్నాడు చూడు వాడు తీకపోయింది మొత్తం మొత్తం ఇంత అయింది. गौदाना पर खेर रखा धैर्य देरो वासो रखा नगरी हरी भरी रखा आज है मंगलवार धनतार नामे थी दूसरा करम प्रहार बलिदान दे दोन पूजा की देश भगवती माता ये पूजा तार तड़ा प्रेम पहुंच करे आड़िश्य आगुनी ಇವು ಒತ್ತದ್ರೇನು ಇವಳಿಗೆ ಹೆಸರು ಬೇಸಾಡ ರೋಡಿ ಬೇಸಾಡ చికెన్ పీసెస్ తినదంట కానీ ఇది తింటది. సారీ మటన్ ఫేరేరు బోటి అంటాం కదా మనం. నువ్వు తినలే ఫేరేరు బోటి ఎప్పుడు ఫేమస్ కదా స్పెషల్ కదా అది నైవేద్యం చూపి చాలా బాగుంది టేస్టీ టేస్టీ పేరేరు బోటి బిగ్గెస్ట్ వేస్టిగాడు అంటే వీడే యునో మా అన్నగాడని చెప్పుకోనికే నాకు సిగ్గుపడతా. పూజ కింద లేట్ వస్తారా ఇటు చూడు వీళ్ళు బచ్చగాళ్ళు మా చెల్లె దోస్తు. ఏయ్ ఈమె ఎవరో గుర్తుపట్టండి. ఏయ్ పోరా నన్ను చూడు హలో నేను నాన్ను కజిన్ కేస్ని కజిన్ కేస్ని నాన్ కాయింట్ అన్ను हमारे घर पे हे प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद పాపం పసి పిల్ల. అయ్యో ఈమె చూడండి బాబాయ్ హాయ్ కరో లైక్ సోనియా ఏం చేస్తున్నావు పిన్ని ఏం చేస్తున్నావు బాబాయ్ ఏం చేస్తున్నావు హాయ్ చెప్పు మమ్మీ లారీ ఏం చేస్తున్నా లారీ హరిక ఏం చేస్తున్నావు పిన్ని చూడండి గైస్ ఎవరికి ఇస్తున్నావు అవునా మీ బావకి మండుతున్నట్టుంది.
దసరా అనేది పెద్ద ఫెస్టివల్ లాంటిది. యాజ్ యూజువల్ మీరు ఇందాక చూసిన వీడియో, ఐ మీన్ కొంచెంసేపు ముందాక చూసే ఉంటారు కదా, అవన్నీ వీడియోస్లోనే మీకు తెలిసిపోయి ఉంటుంది. డ్యాన్స్, ఆటలు, పాటలు, భజనలు, అమ్మవారికి ఆరతి, హోమం అవన్నీ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక నైట్ జాగారం అనేది ఉంటుంది. భజన చేస్తూ ఉంటారనమాట. మీకు అర్థం కాకపోవచ్చు. బంజారాస్, ఐ మీన్ గోర్ జాతి ఉంటారు కదా, ఎస్టీస్ వాళ్ళు, లంబాడీస్ వాళ్ళు, వాళ్ళకే తెలుస్తుంది ఏంటో దాన్ని కొడుతున్నారు ఎందుకు అని. ఆ సౌండ్ వల్ల నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అంటే మీకు వినిపిస్తుందో వినిపించదో తెలియదు. అండ్ అది మీకు మొత్తం క్లారిటీగా కావాలి అని చెప్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పక్కగా దాన్ని రెస్పాన్స్ అవుతుంది. ఓకేనా? చెప్పండి, నాకు మీరు కావాలి అనుకుంటే చెప్తా, లేకపోతే వద్దు. వచ్చానమాట. ఎందుకు వచ్చాను అని అంటే కిందనే అమ్మవారిని కూర్చోబెడుతున్నాము. సో స్టార్టింగ్ ఎంట్రెన్స్ మాత్రం ఇలా ఉంది. దీన్ని మాత్రం ఏమంటారో తెలీదు పేరు, బట్ ఇది మా లంబాడీస్ దాంట్లో చాలా స్పెషల్. ఒకసారి చూసుకోండి మీరు. ఇది అద్దంతో చేస్తారు ఒక్కొక్కటి, అది కూడా హ్యాండ్ వర్కే ఉంటుంది. మా లంబాడీసే చేస్తారు. మీకు తెలియదేమో, ఫస్ట్ టైం చూస్తే చూసుకోండి మంచిగా. లోపలికి రండి. దీన్నైతే అమ్మవారు లోపల అయితే కూర్చుంటారు అనమాట. దీన్ని పాలని చెప్తారు మా లాంగ్వేజ్లో. తెలుగులో ఏమంటారో తెలీదు. ఫస్ట్ దీన్ని బాగా రెడీ చేస్తారు ఫ్లవర్స్తోని, లైటింగ్స్తోని. అమ్మవారేమో లోపల కూర్చుంటారు. ఇక్కడ ఏమో ఈ ఆట కొలుస్తారు. ఆబ్వియస్లీ అమ్మవారు అక్కడ ఉంటుంది. అమ్మవారి ఎలా కొలుస్తాము అంటే, బియ్యం సంచులు ఉంటాయి కదా, ఆ బియ్యం సంచులు అలా పెట్టేసుకొని అమ్మవారి కొన్ని వస్త్రాలు ఉంటాయి కదా, అవన్నీ దాని మీద పెట్టేసుకొని అమ్మవారిని అలా కొలుస్తాం అనమాట. ఆ బియ్యం ఏం చేస్తాను అని అడుగుతున్నారా? అయితే చెప్తాను దాన్ని. ఆ బియ్యాన్ని మళ్ళీ మేమే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రండి లోపల రండి, చూపిస్తాను. ఇంకా ఈ పీఠం చూస్తున్నారా? ఈ పీఠంలో అమ్మవారు కూర్చుంటారనమాట. కిందనేమో అమ్మవారు పూజ అయిపోయినాక సామాన్లన్నీ దాంట్లో పెట్టుకోవడానికి. ఇది అమ్మవారిది దీంట్లోనే ఉంటుంది, ఎప్పటికీ దీంట్లోనే ఉంటుంది, ఇంకా చేంజ్ చేయరు దీన్ని. దీన్ని మాత్రం జాగ్రత్తగా పెట్టాలి, సపరేట్గా పెట్టాలి. అన్ని దేవుడి కన్నా సపరేట్గా పెట్టాలి. ఇంకా నైట్ టైం ఇది ఎందుకు మధ్యలో అనుకుంటున్నారా? అమ్మవారికి భజన అంటే చాలా ఇష్టం అనమాట. ప్లేట్ని సౌండ్ చేసుకుంటా, పాట పాడుకుంటా డప్పు కొట్టాలన్నమాట. అప్పుడు ఇది ఇలా ఊపాలి. అప్పుడు అమ్మవారికి చాలా ఇష్టం. అయితే పూజ అవన్నీ అయిపోయింది. లాస్ట్కి ఇవన్నీ పైన తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మంచి పూజ చేసి తీసుకెళ్ళాలి రూమ్లోకి. కొబ్బరికాయ కొడుతుంది మమ్మీ ఇప్పుడు. ఇప్పటికైతే అమ్మవారిని ఇక్కడ పెట్టినాము. పర్మనెంట్ ప్లేస్ అయితే అది కాదు. సో మా అమ్మవారు ఎవరు అనుకుంటున్నారా? మా అమ్మవారు కనిపిస్తుందా? సో ತಳಜ ಮತರಾಲೆರಿ ಆರತವೋ ತರೀರ ಕೋಳೆ ತಾರಾನ ತಳಜ మతరా 2 days వరకు పని ఉంది ఇంట్లో. అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మొత్తం 7 దాడిది పెట్టేసినాం అనమాట. వీళ్ళందరూ పందిలక అన్నారు. మమ్మీనేమో కాలుతానంట, నొస్తుందంట ఆమెకి. ఫోన్లో మాట్లాడుకుంటా ఒత్తిపించుకుంటుంది గైస్. ఇది అయిపోయింది. వీడొకడు నా కాలు కూడా నొస్తున్నాయి, మసాజ్ చేయంటున్నాడు. నేను చేస్తున్నా ఇప్పుడు. వస్తే ఆగు, నీ దగ్గర నిద్ర వస్తే వండుకుంటాయేమో తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.